అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి న్యాయస్థానాలలో వరుస సాకులు తగులుతున్నాయి. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను ఈ మధ్య అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. తాజాగా దేశం నుంచి అక్రమ వలసదారుల తరలింపు విషయంలో ట్రంప్ కు ఇంకొక ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు మసాచుసెట్స్ లో యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మార్ఫీ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి మనకు తెలుసు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను గుర్తించి డిటెక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి వారిని గ్వాటమాలా, దక్షిణ సుడాన్, కోస్టారికా వంటి దేశాలకు తరలిస్తున్నారు. ఈ తరలింపులను సవాల్ చేస్తూ అనేక మంది అక్రమ వలసదారులను వారికి సంబంధం లేని ఇతర దేశాలకు తరలించడం చట్ట విరుద్ధమని అక్కడ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్చి హోంల్యాండ్ సెక్యూరిటీ పాలసీ చట్ట విరుద్ధమని తేల్చి చెప్పారు. తగిన భద్రతా చర్యలు చేపట్టకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, తగిన సమన్వయం ఇవ్వకుండా వలసదారులను సంబంధం లేని వేరే దేశాలకు పంపడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇది వారిని మరింత ప్రమాదంలో పడేస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది సరైనది కాదని, చట్ట విరుద్ధమని, వారి జాతి, మతం, ఒక నిర్దిష్ట సామాజిక సమూహంలో సభ్యత్వం లేదా రాజకీయ అభిప్రాయం కారణంగా మన దేశం నుంచి వలసదారులను వారికి సంబంధం లేని దేశాలకు పంపడం వారి జీవితాలను లేదా స్వేచ్ఛను ప్రమాదంలో నెట్టేయడమే అని న్యాయమూర్తి తీర్పులో వ్యాఖ్యానించారు.